వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణికమ్యం. రీసెంట్ టైంలో మారేడుమల్లి వెళ్తున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. సో, ఈ మారేడుమల్లి వెళ్ళేవాళ్ళు కపుల్స్‌కి రూమ్స్ కావాలి అని చెప్పేసి మన వాట్సాప్ గ్రూప్‌లో చాలామంది నాకు మెసేజ్ పెట్టారు. అండ్ పర్సనల్‌గా కూడా మెసేజ్ చేశారనమాట. ఎందుకంటే ఈ మారేడుమల్లే కాదు, ఏదైనా సరే టూరిస్ట్ ప్లేస్‌లో వచ్చేసరికి కొంచెం గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వస్తూ ఉంటారు కాబట్టి, డ్రింకర్స్ ఉంటారు, వాళ్ళలో కొంచెం ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి కొంతమంది వచ్చేవాళ్ళు, వాళ్ళ ఒపీనియన్ వేరుంటది, వాళ్ళ ఉద్దేశం వేరుంటది వచ్చే విధంగా. సో, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేయాలనేది వాళ్ళ ఇష్టం. సో, కొంతమంది ఫ్యామిలీస్ కొంచెం పీస్‌ఫుల్‌గా ఎళ్తారు. కొంతమంది ప్రీ వెడ్డింగ్ షూట్స్‌కి వెళ్తుంటారు. అందులో ఈ మారేడుమల్లి గాని, అరకు వచ్చేసరికి మనం లోకల్స్‌లో మంచి ప్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా బావుంటాయి. ఎందుకంటే ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే, 'పుష్ప' మూవీ షూటింగ్స్ కూడా అక్కడే జరిగాయి. కొన్ని సీనరీస్ చాలా బావుంటాయి చూడడానికి కూడా. సో, అలాంటి ప్లేసెస్ అన్ని చూసి ఈ ఫోటో షూట్స్‌కి అని చెప్పేసి చాలామంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో, రీసెంట్‌గా కూడా చాలామందైతే నాకు మెసేజ్ చేసి చాలామందెళ్లారు. ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి, లేదా బర్త్‌డే సెలబ్రేషన్స్ అని చెప్పేసి, ఫోటో షూట్స్ అని చెప్పేసి చాలామంది వెళ్లారు. సో, వెళ్ళిన ప్రతి ఒక్కరు కామన్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే, కపుల్స్‌కి కొంచెం లేదా ఫ్యామిలీస్‌కి కొంచెం ప్రైవసీతో ఉన్న రూమ్స్ కావాలని చెప్పేసి చాలామందైతే నన్ను అడగడం జరిగింది. ఇబ్బంది లేకుండా, కొంచెం చిల్లరగా కాకుండా ఫ్యామిలీస్‌కి కొంచెం ప్రైవసీ పరంగా బాగున్న రూమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి బ్రదర్, మీకు తెలిసుంటే అని చెప్పేసి చాలామంది అయితే నన్ను అడగడం జరిగింది. సో, నేను అక్కడ ఎంక్వైరీ చేసి అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత నేను అక్కడ మొత్తం సెర్చ్ చేశాను మీ అందరి కోసం. బెస్ట్ రూమ్స్ ఏమున్నాయి ఏంటని చెప్పేసి నేను మీకు అందరూ పాత వీడియోలు చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఒక 60 హోటల్ చూసాను. వాటిల్లో బెస్ట్ వచ్చేసరికి నేను 20 హోటల్స్ తీశాను. సో, అవి కూడా బడ్జెట్‌లో నేను స్టార్టింగ్ 1500 నుంచి హైయెస్ట్ వచ్చేసరికి మోస్ట్ లగ్జరీ హోటల్ అక్కడ 10,000 ఉంది. సో, అది కూడా 4 మెంబర్స్‌కే 10,000 అయినా సరే, కానీ రూమ్ లగ్జరీగా ఉంటది అంతే. సో, అండ్ ఈ ఫస్ట్‌లో స్టార్టింగ్ రూమ్ వచ్చేసరికి మనకి 4 మెంబర్సే. అది కూడా ఈ ఫస్ట్ రూమ్ అంటే ఫస్ట్ నుంచి 20 హోటల్స్ ఏవైతే ఉన్నాయో, అది రిసార్ట్స్ అవ్వచ్చు, హోటల్స్ అవ్వచ్చు, హోమ్ స్టే అవ్వచ్చు, అన్నిటి గురించి వాటిలో అంటే టోటల్ ఒక 60 ఉంటే, ఆ 60 నుంచి నేను ఒక 20 ఫిల్టర్ తీసి చెప్తున్నాను. ఈ 20లో స్టార్టింగ్ వచ్చేసరికి 1500. సో, నేను ఒక హోటల్ చూపిస్తాను స్టార్టింగ్. ఆ 1500 అన్నది మనకి కపుల్స్‌కి అయితే బాగుంటుంది ప్రైవసీ పరంగా, ఫ్యామిలీస్‌కైనా బాగుంటుంది. ఇంకా కొంతమంది ఉంటారు, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చి, ఫ్రెండ్స్ వచ్చి మంచిగా ఎంజాయ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి, ఇలా కాకుండా మంచి రిసార్ట్స్‌లో ప్రైవసీ పరంగా మీకు మ్యూజిక్ అని అలాంటి అరేంజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ హోటల్ రిసార్ట్స్ అవన్నీ కూడా నేను చెప్తాను. ప్రెజెంట్ అయితే ఈ వీడియోలో అయితే నేను రీసెంట్‌గా నాకు మెసేజ్ చేసిన వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. నియర్లీ ఒక 20-30 మెంబర్స్ వరకు మెసేజ్ చేశారు నాకు. బ్రదర్, ఖచ్చితంగా మేము వెళ్ళాలనుకుంటున్నాం. ఇందులో ఈ దసరా హాలిడేస్ వస్తున్నాయి. ఈ దసరా హాలిడేస్‌లో వెళ్ళాలనుకుంటున్నాం. ఖచ్చితంగా మాకు బెస్ట్ అనేది ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నారు. సో, అది ఎలా ఉంది ఏంటనేది ఫస్ట్ వీడియోలో చూద్దాం. వీడియో అయితే స్టార్టింగ్ నుంచి, అంటే వాష్‌రూమ్స్ ఎలా ఉన్నాయి, కపుల్స్‌కి మరి నిజంగా ప్రైవసీ పరంగా బాగుంటదా బాగోదా, ఫ్యామిలీస్‌కి కంఫర్ట్‌గా ఉంటదా ఉండదా, బెడ్స్ బాగున్నాయా బాలేదా, అండ్ మనం పెట్టే ప్రతి రూపాయి వర్తా కదా, ప్రతిదీ చూద్దాం. సో, వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి. అలా లైక్ చేయడం వల్ల వెళ్ళే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియో అనేది ప్రమోట్ అవుతూ ఉంటుంది. సో, మనం ఒకసారి హోటల్ చూద్దాం ఎలా ఉంది ఏంటో. ప్రజెంట్ అయితే మనం హోటల్ బయట ఉన్నాం. చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉందేంటో చూద్దాం. ఇప్పుడైతే మనం రూమ్స్ బయట ఉన్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం చూద్దాం. ప్రైస్ అవన్నీ మనం లాస్ట్‌లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో, ఇప్పుడు మీరు చూసేది కపుల్స్‌కి సంబంధించిన బెడ్. సో, ఇద్దరు మాత్రానికి ఈజీగా మనం స్టే చేయొచ్చు. ఏసీ ఉంటది. చూస్తే మనకు ఒక మిర్రర్, ఏసీ, వాష్‌రూమ్ అటాచ్డ్. సో, వాష్‌రూమ్ కూడా చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. ఎందుకంటే వాష్‌రూమ్ కూడా నీట్‌గా ఉండాలి. అప్పుడే కదా మనకు ప్రతి రూపాయి వర్త్ అనిపిస్తది. ట్రిప్‌కి వెళ్ళినప్పుడు కూడా మనకు కంఫర్ట్‌గా ఉంటది. సో, లోపల గీజర్ కూడా ఉంది. సో, హాట్ వాటర్ కూడా వస్తుంటే మనకి ఏదో ప్రాబ్లం లేదు. ఫ్యాను, ఏసీ, గీజరు, వాటర్ వస్తాయి మనకి ఇంకా. ఇంకా కామను ఇద్దరికి సరిపడా బెడ్. ఒకవేళ కిడ్స్ ఉన్నారనుకున్న ఎక్స్ట్రా బెడ్ ఇస్తే ఇవ్వచ్చు. ఎక్స్ట్రా ఉంటాయి. అండ్ 2 చైర్లు ఉంటాయి. తినడానికి టేబుల్స్ ఉంటాయి. సో, ఈ రూమ్‌కి వచ్చేసరికి ఇది. దీని పక్కన ఇంకొక రూమ్ ఉంది. దాంట్లో 2 బెడ్స్ ఉన్నాయి. అవి కూడా మనం చూద్దాం. సో, ఈ రూమ్ అయితే చూడండి ప్రస్తుతానికి. ఈ రూమ్ వచ్చేసరికి అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇందాక చూసిన రూమ్, ఈ రూమ్ ఒకలాగా ఉంటుంది మనకి. దాని తర్వాత మనం 4 మెంబర్స్ చూద్దాం. సో, ఇది కూడా అంతే.
మిర్రర్, అటాచ్డ్ వాష్రూమ్ ప్రతిదీ కామన్ మనకి ఇక్కడ. సో మీరు చూస్తే ఇక్కడ కూడా మనకి గేజర్ ఉందన్నమాట. గేజర్ వచ్చేసరికి కామన్గా ఉంది. సో మనం సేమ్ ఇలాగే ఉన్న ప్రస్తుతానికి ఇది ఈ 2 రూమ్స్ అయితే చూసాం. సేమ్ ఇలా ఉన్న పక్క రూమ్ చూద్దాం. ఈ పక్క రూమ్లో అయితే మనకి 4 మెంబర్స్ కొంచెం ఈజీగా అయితే స్టే చేయొచ్చు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే 2 బెడ్స్ ఉన్నాయి. సో చూద్దాం లోపలికి వెళ్ళి. ఇప్పుడే చెక్అవుట్ చేశారు. సో దానివల్ల నీట్గా అయితే లేదు. అది వదిలేయండి, మీరు నీట్గా అయితే అరేంజ్ చేస్తారు. మీరు చూసారు కదా బాటిల్స్ అవన్నీ ఇప్పుడే చెక్అవుట్ చేశారంట. సో దానివల్ల సరే బడ్జెట్ ఫ్రెండ్లీనే ఉంటాయి, మరి హై ప్రైజెస్ అయితే ఉండవు. సో ఇదొక బెడ్, అదొక బెడ్, 2 బెడ్స్ 4 మెంబర్స్ ఈజీగా ఉండొచ్చు. ఒకవేళ ఎక్స్ట్రా కావాలంటే ఒక బెడ్ ఇస్తే ఎక్స్ట్రా ఉంటుంది. దీంట్లో కూడా గేజర్ ఉంది, వాష్రూమ్ కూడా బాగానే ఉంది. మన టేబుల్, 2 చైర్స్ ఇస్తారు. ఫుడ్ ఏదైనా తెచ్చుకున్నప్పుడు తినడానికి, బ్లాంకెట్స్ ఇవన్నీ కామనే కదా. సో ఇది చూసారు కదా మీరు. సో ఇది వచ్చేసరికి ఎవరైనా అంటే కొంతమంది డ్రైవర్స్ వచ్చి తక్కువలో ఏమన్నా చిన్నగా ఏమన్నా రూమ్ కావాలంటే డ్రైవర్స్కి అండ్ ఈ సాంగ్స్ అవి పెట్టుకోవడానికి అది ఉంటుంది. చిన్న రూమ్ ఇది, డ్రైవర్స్కి సంబంధించింది. వాళ్ళకు కూడా పే చేయాలి కదా, కొంచెం తక్కువ బడ్జెట్లో ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మొత్తం మనం అవుట్ సైడ్ మొత్తం ఎలా ఉంది ఏంటో చూద్దాం, లుక్ మొత్తం ఓవరాల్గా. ఎందుకంటే బాగుందో బాగాలేదు కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. పీస్ఫుల్గా ఉంటుంది. ఇదైతే ఏంటంటే ఇది అవుట్ సైడ్లో ఉంటుంది అనమాట. మనకి ఈ మారేడుమల్లి నుంచి గుడిసా హిల్ స్టేషన్ వెళ్ళే రూట్లో ఉంటుంది. సో మీరు ఒకవేళ ఎక్కడ స్టే చేసి ఉంటే, నేను పర్టికులర్గా ఇక్కడే స్టే చేయమని మీకు చెప్పట్లా. ఒకవేళ ఇక్కడ స్టే చేస్తే మీకు ఈజీగా ఎర్లీ మార్నింగ్ గుడిసా హిల్ స్టేషన్ వెళ్ళడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీరు మళ్ళీ మారేడుమల్లిలో ఎక్కడ స్టే చేసినా గుడిసా హిల్ స్టేషన్కి అయితే ఇదే రూట్లోంచి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి. సో మొత్తం చూపిస్తాను. అండ్ ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రాగా మనకి ఒకవేళ క్యాంపింగ్ టెంట్స్ కావాలన్నా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. క్యాంపింగ్ కూడా మనం చూస్తున్నారు కదా చివర, అక్కడ క్యాంపింగ్స్ వేసుకోవచ్చు. ఆల్రెడీ 2 టెంట్స్ ఉన్నాయి అక్కడ ఆల్రెడీ. సో రూమ్స్ అయితే చూసారు కదా, అవి వచ్చేసరికి కపుల్స్కి ఫ్యామిలీస్కి సూటబుల్గా ఉంటాయి. సో అంతేకాకుండా గుడిసా హిల్ స్టేషన్ వెళ్ళే వాళ్ళకి కూడా దగ్గరలో ఉంటుంది. ఫుడ్ విషయానికి వచ్చేసరికి మనకి అక్కడ ప్రొవైడ్ చేస్తారు. లేదా కుకింగ్ చేసుకోవాలంటే అక్కడ దగ్గరలో కూడా మనం కుకింగ్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా ఎక్స్ట్రాగా మనం కార్స్ వేసుకొచ్చినప్పుడు మన వెహికల్స్లో చిన్న స్టవ్ లాంటిది ఏదైనా క్యారీ చేసుకుంటూ ఉంటారు కదా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ. సో అలా మీరు క్యారీ చేసుకుంటే ప్లేస్ ఏమైనా చూపించమంటే చూపిస్తారు వాళ్ళు వండుకోవడానికి కూడా. లేదా అక్కడ వాళ్ళు వండి మీకు ఇవ్వమంటే ఇస్తారు. లేదా మారేడుమల్లికి వెళ్ళి బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ తీసుకురమ్మన్నా మీరు ఆర్డర్ ఇస్తే సో దాన్ని బట్టి తీసుకొస్తారు. దాన్ని పర్టికులర్గా ఛార్జ్ చేస్తారు అనుకుంటా మరి. అండ్ ప్రైస్కి వచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పాను మీకు స్టార్టింగ్లో. ప్రైస్ అంటే స్టార్టింగ్ 1500 నుంచి 10,000 వరకు ఉన్న హోటల్స్ చూస్తున్నాం కదా మనం. ఈ హోటల్ విషయానికి వచ్చేసరికి ఇది అట్ ప్రజెంట్ ఉన్న ప్రైస్ వచ్చేసరికి 2000 అంటున్నారు. 2000 అంటే యాక్చువల్గా మీరు ఒకవేళ మన ఛానల్ కాకుండా నార్మల్గా వెళ్తే మీకు 2500 అలా చెప్తారు. సో మనం రెగ్యులర్గా వాళ్ళకి మన ఛానల్ ద్వారా వాళ్ళకి బిజినెస్ ఇస్తాం కాబట్టి వాళ్ళు కన్ఫర్మ్గా మనకి 2000కి అయితే ఇస్తానన్నారు ప్రజెంట్ ఉన్న ప్రైస్. సో ఒకవేళ వీకెండ్స్లో అయితే ఒకవేళ కొంచెం ప్రైస్ అయితే డిపెండ్స్ ఆన్ అది వీకెండ్స్ పడ. సో ఆ వీకెండ్స్ బట్టి ఒకవేళ ప్రైస్ ఎక్కువైతే పెంచవచ్చు. ఒకవేళ వాళ్ళకి బిజినెస్ అనేది లేకుండా అసలు ఏం అంత లేదు, ఇది వీకెండ్స్ కూడా కాదు, సీజన్ కూడా కాదనిపిస్తే మీకు ఒకవేళ బిలో 2000 అంటే 1500 నుంచి 2000 లోపల కూడా వాళ్ళు ఇచ్చేయచ్చు. సో అది సీజన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ వీకెండ్సా లేదా దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో వెళ్ళే ముందు అయితే నాకు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా వాళ్ళ నెంబర్స్ ఇస్తాను. వెళ్ళేటప్పుడు మీరు మాట్లాడితే మీకు అర్థమవుతుంది ఎంత ప్రైస్ ఉంది ఏంటో. వాళ్ళతో మాట్లాడండి వెళ్ళే ముందు. అండ్ ఫర్దర్గా కొంతమంది మంచి క్యాంపింగ్ టెంట్స్ కోసం, సోలో ట్రావెలర్స్ కోసం బడ్జెట్లో అయిపోవడానికి 500లో క్యాంపింగ్ టెంట్స్ ఉంటారు. సో వాటి కోసం వెయిట్ చేస్తూ చాలామంది ఉంటారు. ఒకవేళ ఎక్కువ మంది మేము వెళ్ళాలనుకుంటే ఇంక ఇవి కాదు ఇంకా చాలా కావాలనుకుంటే నియర్లీ 20 హోటల్స్ అన్నా కదా, అవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. నాకు వాళ్ళ డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాట్సాప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్ ఉంటుంది, చెక్ చేయండి.